నిన్నటి దాకా వేడి వాతావరణంతో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలందరికీ కూడా కాస్త ఉపశమనం దొరుకుతూ ఉంది. ముఖ్యంగా ఈసారి వెదర్ కండిషన్స్ గనక మనం చూసుకుంటే గనక మరి మాన్సూన్ కూడా చాలా ఎర్లీగానే అండమాన్ నికోబార్ దీవులకి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. తాజా వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే గనక ఉపరితల ద్రోణి ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది ఒడిశా నుంచి తమిళనాడు, అలాగే కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాల మీదుగా కూడా ఉపరితల ద్రోణి ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో తీర ప్రాంతాల్లో కొంతవరకు వాతావరణం అయితే మారింది. ప్రస్తుతం నేను విశాఖ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి మనం చూస్తే తెలుస్తానే ఉంది. సముద్రం అలజడిగా ఉంది. అలల ఉధృతి కూడా కొనసాగుతూ ఉంది. అలాగే తీరం వెంబడి దాదాపుగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే ఇదే వాతావరణం మరొక 5 రోజుల పాటు కూడా ఏపీలో కొనసాగే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉంటుంది. అలాగే మొత్తం ఏపీ అంతటా కూడా అక్కడక్కడ అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా అంటే విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, పోలవరం, అంబేద్కర్, కోనసీమ, అలాగే చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.